హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో సపోటా జ్యూస్ని మీతో షేర్ చేస్తున్నానండి. మరి సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి చల్లగా కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తాగాలని అనిపిస్తుంది కాబట్టి హెల్తీగా ఫ్రూట్ జ్యూసెస్ని అయితే చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అలాగే హెల్త్. ఇప్పుడు ఇక్కడ నేను సపోటాస్ని ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న సపోటాస్ని వాష్ చేసుకొని మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. సీడ్స్ అన్నీ తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నిటిని కూడా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక జ్యూసర్ని తీసుకొని అందులోకి సపోటాస్ అన్నిటిని కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న సపోటాలోకి మనం ఒక 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన చిల్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. అలాగే మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు గ్లాస్ అవుట్ చేసుకున్నామంటే సపోటా జ్యూస్ రెడీ అయిపోతుందండి. పైనుంచి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని చల్లగా సపోటా జ్యూస్ని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మాకు కరెంట్ పోయిందండి, అందుకే కొంచెం డిఫరెంట్ షేడ్ అనేది ఉంది వీడియో. ఇప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను. సపోటా జ్యూస్ చాలా హెల్దీ అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ కాకుండా ఇలా ఫ్రూట్ జ్యూసెస్ని ప్రిఫర్ చేయండి, హెల్తీగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.